మళ్ళీ చెప్పండి. ఎట్లుంది నీ బుట్ట, ఎట్లుంది నా వీడియోనే. హాయ్ చెప్పి. హలో దోస్తులు, మేమైతే తిరుపతి వచ్చాం. ఫ్యామిలీ, మెన్యూ ఫ్యామిలీ. ఎల్లు ఎల్లు ఎల్లని ముగ్గురు ఎల్లు దీవిస్తుందట ఎల్లు. మధ్యాహ్నం స్వామి ద్వారకా తిరుమల వెళ్ళేటప్పుడు మాకు అనిపించింది, కానీ వెళ్ళి వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కావ్యరాకేష్ అనుకుంటా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు అయితే మా ఫస్ట్ ట్రిప్ అనమాట. టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మాకు పెద్ద తిరుపతి వెళ్ళేది ఉండే, కాకపోతే ముందైతే చిన్న తిరుపతి వెళ్ళాలని ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాం అనమాట. నా వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి, కొంచెం కూడా స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి అయితే గండిముత్తలమ్మ టెంపుల్. మేము వెళ్ళే రూట్లోనే ఉంటుంది, అందుకే ఆగైతే దండం పెట్టుకున్నాం. చూపిస్తా. మస్తు ఉన్నాం, దండం పెట్టుకో. ఇంతసేపు అయితే రాకి వీడియో తీశారన్నమాట. ఇంతసేపు అయితే మా హస్బెండ్ నా వీడియో తీశారు. ఇప్పుడు తప్పదు కదా, అత్తమ్మ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. మా మరిది గారు కంచి వాళ్ళే అత్తమ్మ. ఇక్కడ మేమైతే మా హస్బెండ్కి జాబ్ వస్తే ఆటపోతే మొక్కినాం. ఆ వ్లాగ్ నెక్స్ట్ శ్రావణ మాసంలో వస్తుంది. ఇక్కడ ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి మాకైతే ఎక్కడ ఫ్లవర్స్ దొరకలేదన్నమాట. ఇది వచ్చేసి జంగారెడ్డిగూడెంలో అయితే ఆగేసి అయితే మేము ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా మా అత్తయ్య నాకు పెడుతున్నారు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అసలు ఫ్లవర్స్కి అయితే. చూసుకో సార్. ఇంకా సమ్మర్ కాబట్టి మధ్యలో ఆగైతే కోకోనట్ వాటర్ తీసుకున్నాం అనమాట. ఇంకా కొబ్బరి అంటే చాలా ఇష్టం నాకు, అత్తమ్మకి. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టించుకొని తీసుకొని ఇంకా కార్లో కూర్చొని అలా తింటున్నాం అనమాట. ఇంక ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 5:30-6కి అట్లా బయలుదేరినాం అనమాట. మేము ఇక్కడ నుంచి ఒక 3 or 4 hours జర్నీ అయితే పట్టింది చిన్న తిరుపతి వెళ్ళడానికి. అంటే ఇటు సైడ్ అయితే చిన్న తిరుపతి అంటారు, నేమ్ వచ్చేసి అయితే ద్వారకా తిరుమల. నేనైతే పుట్టినప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే వెళ్ళా, అది కూడా చిన్నప్పుడు ఎప్పుడో, నాకు అసలు గుర్తు కూడా లేదనమాట. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఎప్పుడు చూస్తానా అని అనిపించింది. చాలా ఇయర్స్ అవుతుంది, అంటే ఎటు లాంగ్ టూర్స్ అట్లా వేయక ఇంక ఇంటి దగ్గర పనుల వల్ల అసలు కుదరలేదన్నమాట. ఎటు వెళ్ళను కూడా ఎప్పుడు నేను. ఇంకా ఫస్ట్ టైం అన్నీ బయటికి రావడం, చూడడం, అసలు చాలా బండలు కూడా ఫుల్ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే టోకెన్ తీసుకున్నారు అంకుల్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే బయలుదేరిపోయామన్నమాట. అక్కడ నుంచి ఇంకొంచెం దూరమే అనమాట. నేను అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా టెంపుల్ చూడాలి అని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా. నేను ఇదా అని అడుగుతున్నా. అత్తమ్మ వాళ్ళేమో ఇంకా ప్రతి ఇయర్ వెళ్తారు కాబట్టి అత్తమ్మ వాళ్ళకి ఇంకంత అనిపించలేదు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది అనమాట. మూమెంట్స్ అనుకుంటా చిన్నవి నాకు ఇలా సరదాగా ఎటైనా వెళ్ళడం, ఇలా కొంచెం ట్రావెలింగ్ చేయడం అనేది చాలా ఇష్టం అన్నమాట. ఇంకా టెంపుల్స్ అంటే ఇంకా ఇష్టం, అన్నీ చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఎంట్రన్స్కి అయితే రీచ్ అయిపోయాం. చూడండి ఎంత బాగుందో, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే కాళ్ళు అయితే ఫుల్ గాలితోనే అసలు కిందకి దిగడానికే భయం వేసింది. మ్యాట్ వేసారులే కానీ కొంచెం
ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఆమె మాకు నామాలు పెడుతుందన్నమాట. కొత్తగా పెళ్ళైంది కదండి, నామం పెడతా ఇది అదని చెప్పేసి అయితే నామాలు పెడుతుందన్నమాట. ఇంకా నామం పెట్టగానే నా ఫేస్కి చాలా బాగుందని అత్తమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలాసార్లు అన్నారు బాగుంది కావ్య అని, ఫేస్కి బాగుంది బాగుంది అనేసి అయితే. ఇంకా నెక్స్ట్ ఇంకా అందరికీ పెట్టేశారు. కొంచెం తోలు ఎక్కువ కదా హెయిర్ ఇట్లా అనేసరికి అది నామానికి తగిలి కొంచెం సైడ్కి పోయిందనమాట. మళ్ళీ అత్తమ్మ మళ్ళీ పెట్టించారనమాట దాని మీద. ఇంక ఇక్కడైతే ఆమెకి కానిపిస్తుంది. ఎట్లుంది నీ బుట్ట, ఎట్లుంది నాకు వీడియోనే. హాయ్ చెప్పి హెల్లో తెస్తాడు. మేమైతే తిరుపతి వచ్చాం, ఫ్యామిలీ మెన్యూ ఫ్యామిలీ. అత్తమ్మ వాళ్ళు ఇటు చూడమని మరి అత్తమ్మ వాళ్ళు మాట్లాడుతున్నారు. మా మరిదికి తలనీళ్ళు ఇవ్వాలనేసి అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడే ద్వారకా తిరుమల రీచ్. నవి వీడియో అదిగో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మళ్ళీ చెప్పండి. ఇటు చూడండి ఇద్దరు. ఇంక ఇక్కడైతే బయట నుంచి అయితే గుడిని తీసిన అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి లోపలికైతే ఫోన్ నో ఎంట్రీ అనమాట. అందుకోసం అయితే ఇంకా ఫోన్ ఇక్కడ లాకర్లో ఇచ్చేసి వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ నుంచి చిన్న క్లిప్ తీసాను అనమాట. నెక్స్ట్ ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం. గోపురం మనం ఇటు నుంచే దర్శనానికి వెళ్తాం అనమాట. దర్శనానికి వచ్చి ఆ గోపురం నుంచి ఒకసారి అటు గోపురం నుంచి దర్శనానికి వెళ్ళాం. నెక్స్ట్ ఇటు నుంచి వచ్చాం అనమాట. పెళ్లి మంటపాలు ఇక్కడే అందరు పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఓకే. ఆకలి బాధలు కావ్యకి. ఇది వచ్చేసి అయితే అన్నప్రసాదం అన్నమాట. అందుకోసం అయితే వెళ్తున్నాం. ఇంకా మనకైతే టైంకి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే తింటున్నాం. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట ఫుడ్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అన్నీ ఇంకా సాంబార్ అయితే ఇంకా స్పెషల్, అసలు అదొక డిఫరెంట్ టేస్ట్, అసలు చాలా బాగుందన్నమాట. గజలక్ష్మి అంట వచ్చేసాం. ఎప్పుడో మా డాడీ చిన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు చూసా ఏనుగు. మావయ్య ఏనుగు ఉంటుంది అని అడిగితే మళ్ళీ తీసుకొచ్చాడు ఇటు సైడ్. అక్కడ అడిగి అయితే ఉంటుందని చెప్పారు. వెళ్ళు ఏం కాదు.
అది మా ఫ్రూట్. బెల్ల తీసుకుంది నోట్లో పెట్టేస్తుందా? నువ్వు కూడా వెళ్ళు నాని. నవ్వి ఎల్లు ఎల్లు ఎల్లని ముగ్గురు ఎల్లు. కాదు ఎవరు డబ్బులు పెడితే వాళ్ళని దీవిస్తుందట ఎల్లు. అదిగో నవ్వి ఎల్లు. సూర్యాంత్రం అంట అంటే పై వద్దులేపా కాలుతున్నాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్ సాయంత్రం బాగుంటుంది. చల్లపడి అయితే చాలా బాగా వస్తుంది. అలా తీయడానికి వస్తారు, ఇక్కడ తీస్తారు. లోపల పెట్టేసాను. నిద్రిస్తుంది అసలు. కాపులు ఎందుకుంటే పోను ముందర పోయి. మధ్యాంజనేయ స్వామి ద్వారకా తిరుమల వెళ్ళేటప్పుడు మాకు అనిపించింది, కానీ వెళ్ళి వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాం. ఎత్తుకుని అలా తిప్పేసాను. రాఖీ అయితే ఇప్పుడు మంచి దండం పెట్టుకో. సీరియస్ ఉందండి. నవ్వితే నీ సొమ్మే అనుకోద్దా? మనం కూడా